అది డ్రెస్ ఎదిరింది. ఎందుకు చేట మోడర్న్ డ్రెస్ వేసుకున్నామన్నావు? అమ్మ కడుపు మాడ. నా పేరు చేట కాదే, అజయ్ దేవగన్. నీకు ఆ పేరే బాగుంది చేట. చాటో సీపర్ కట్టొద్దా, ఫోటో దిగుదాం. ఫోటో తీస్తావా చేట? సెల్ ఫోన్ ఎక్కడ పెట్టాను? ఇలా నుంచో. చాలా బాగుంది. ఫోటోలు తీయచ్చు కదా. అయితే నేను ప్యాంటు షర్ట్ మా ఆవిడ వేసుకొని వచ్చేస్తాం. నువ్వు రెడీగా ఉండు. వచ్చేయండి, సింగల్ గా తీసుకుంటుంది. అలాగే ఎక్కడ తెచ్చావురా? నా సెల్ ఫోన్ కనబట్లేదు. ఎక్కడ ఉండు, ఆడికి కూడా ఫోటో తీయాలంట, తీసుకొస్తారా? సరే. ఇందులో బీపీ రా. నా ఫోన్ ఎదురా ఉంది, నా దగ్గరే ఉంది. ఏం లేదురా, ఆ అమ్మాయి దగ్గర ఈ ఫోన్ నాదని బిల్డప్ ఇచ్చాను. ఆ అమ్మాయి దగ్గర సూపర్ రా. నా పెట్టుకుంటారా? ఇటు ఇందులో ఇంకేం ఆప్షన్స్ ఉన్నాయి? ఇంటర్వ్యూకి టైం అవుతుంటే ఫోన్ కోసం వెతగలరా నేను? బిల్డప్ ఇచ్చాను. పోరా వెళ్ళరా. ఒక్కరోజు ఇంకో డ్రెస్ మార్చుకుని రానా చేట? ఎందుకు? ఫోటోలు తీయించుకోవడానికి. ఫోటోలు బాబు కాదులే ఆర్టీసీ డ్రైవర్లే పోనీ. నేను ఆర్టీసీ మాట విన్ను, ఇంకా నీ మాట ఎందుకు వింటాను? ఎంత కావాలో చెప్పు. లక్షలు కావాలా, కోట్లు కావాలా? 4 రూపాయలు ఇస్తే చాలు. 4 రూపాయల? 4 రూపాయలు ఇస్తే చేస్తావా? టికెట్ ఇస్తా. టికెట్ ఇస్తావా? తీసుకో. ఐ లైక్ ఆర్టీసీ. హలో పోలీస్ స్టేషన్. హలో, నమస్తే సార్. అలాగే సార్. హెడ్ సార్, ఆ లోపల ఉన్న వాడిని వదిలేసాయి. అలాగే సార్. ఎక్కడరా కమిషనర్? ఎక్కడ? కంట్రోల్ రూమ్ లో ఉన్నాడా? ఎస్ఐ ఎక్కడ? వేర్ ఇస్ ఎస్ఐ? ఎస్ఐ ఎక్కడ? సబ్ ఇన్స్పెక్టర్ ఎక్కడ? సబ్ ఇన్స్పెక్టర్ ఏమయ్యా, ఈ పోలీసులు అంతా నిద్రపోతున్నారా? మాకు నిద్ర పడుతుందయా? ఎవరు సార్ మీరు? ఒక్క మగాడు 100 మందిలో ఒక్కడు. మిస్టర్, నేను స్టేషన్ కి వచ్చి పావు గంట అయింది, కారు పోయి గంట అయింది. ఏం పీకుతున్నారా మీరు? వాట్ యూఆర్ ప్లక్కింగ్? కూర్చోండి సార్. కాఫీ తాగుతారా? కాఫీ తాగుతారని అడుగుతున్నావు కానీ కంప్లైంట్ తీసుకుంటానని అడగటం లేదు. 6 lakhs కార్ కొన్ని 6 days అయినా అవ్వలేదు. కట్ డ్రైవర్ లేకుండా తిరుగుతానేమో గానీ కార్ లేకుండా తిరగలేనయా. ఐ వాంట్ మై కార్ ఇమీడియట్లీ. లోపలికి వెళ్ళి రాసుకుందాం. లోపలికా? పదండి. రండి సార్. ఏంటి సార్ సెలవు తీసుకొచ్చారు? అలా కూర్చోండి సార్. ఓహో, రెస్పెక్ట్. అవును సార్. చాలా సంతోషం బ్రదర్. తీసుకో, కంప్లైంట్ తీసుకో. రేయ్ సార్, షార్ప్ గా ఉన్న పెన్ను తీసుకొని రారా. ఓ. కంప్లైంట్ తీసుకోవాలంట. ఓకే సార్. అమ్మా అమ్మా, అరే నాయనా. నా కారు ఎవరో కొట్టేశారంటే నన్ను కొడతారండి సార్. సార్, కారు పోయి కంప్లైంట్ ఇద్దామని వస్తే ఇలా ఉతికేశారండి సార్. సార్, మీకు దండం పెడతాను, నన్ను వదిలేసేయండి సార్ ప్లీజ్ సార్. రేయ్, పోలీసులు అంటే ఏమనుకున్నారా? పోసేయాలి. పోసాను సార్, కావాలంటే చూడండి సార్. సార్ రేయ్ కృష్ణప్రసాద్ సార్, ఆయన ఎందుకు సార్? చెప్తా. రేయ్, 3rd డిగ్రీ అంటే ఏంటి అని అడిగావు కదా, ఇప్పుడు చూడరా. ఎందుకు సార్? ఆయనకి తెలియదండి. కొత్త. ఇప్పుడు చూపిస్తారా? 3rd డిగ్రీ చూపిస్తారంట. కొట్టుకోండి కొట్టుకోండి సార్. ఎస్ఐడి పిలిస్తే పలకేంటండి? సెలవు సెటప్ పెట్టుకున్నా ఏంటి? కానిస్టేబుల్, ఫోన్ లో అవుట్ ఉందా? ఉంటే డీజీపీ ఫోన్ కలుపు. అబ్బో, అతను బిజీగా ఉంటే కమిషనర్ కి ఫోన్ కలుపు. వద్దురారే, అంత దూరం వెళ్ళొద్దురారే. ఇద్దరు దొరికిపోతే అతను ఉన్నాడే హోము, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్, అతని కలుపు. అందుకేరా నాకు ఇలా ఇచ్చారు. రేయ్, వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వీడితో ఆడుకో. ఓకే సార్. ఆడి సంగతి మీరు చూసుకుంటారా సార్? వెళ్ళండి సార్, వెళ్ళండి. నీకేమన్నా అబ్జెక్షనా? లేదు సార్, నాకు అభ్యంతరం ఉంది సార్. వెళ్ళండి సార్. పిలవయ్యా మీ ఎస్ఐని. ఎవరు కావాలి మీకు? హోమ్ మినిస్టరా, ఎస్ఐయా? సార్, నా బైక్ పోయింది. కూర్చోండి సార్, కూర్చోండి. కూర్చొని మాట్లాడదాం. రేయ్, టీ తీసుకురా. అలాగే సార్. మీ బండి నెంబర్ చెప్పండి. AP 16 1020 1020 యమహా. యమహా. ఇదే బండి కావాలా లేక దీనికన్నా అడ్వాన్స్డ్ అపాచీ, పల్సర్ లాంటివి? అంటే కొత్త బైక్ ఇస్తారా? ఇంకో 10,000 ఇస్తే. సార్,
ఇంటి అడ్రస్ చెప్పండి. హనీ డ్యూ అపార్ట్మెంట్స్ శ్రీనగర్ కాలనీ. హనీ డ్యూ అపార్ట్మెంట్ శ్రీనగర్ కాలనీ. సార్ మీరు ఇంటికి వెళ్ళండి. మీరు ఇంటికి వెళ్ళక ముందే మీ ఇంటి ముందు ఒక బైక్ ఉంటుంది. చాలా థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్. ఉంటాను సార్. ఓకే. దించు దించు, చూసాం చాలా మంది చూసాం. రేయ్, నా కార్ ఎక్కడుందో చూడరా. కూర్చోండి సార్. అక్కర్లేదురా, కార్ నెంబర్ చెప్పండి. ఏదో నెంబర్ సార్, జప్పా 22 కాఫీ టీ ఏమైనా ఏం తీసుకుంటా? అక్కర్లేదు. కార్ పని చూడబోయా. రేయ్ ముందు బట్టలు రా. అక్కర్లేదురా, నేను వేసుకుంటాను కదా. వేసుకోండి. కార్ 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 వస్తుంది. సారీ సార్, మీరు ఇంటికి వెళ్ళండి. సాయంత్రంలోగా మా కానిస్టేబుల్ కారు తీసుకుని వస్తాం. ఓకే, గుమ్మం దాకా వచ్చి పంపించండి. సరే పద. Come on. నా కార్ వచ్చేసింది. ఇదేనా మీ కారు? అవును సార్. ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి మీ కారు తీసుకెళ్ళండి. ఓకే. బై ది వే, మీ కారులో ఏసీ ఉందా? ఏసీ ఉందా? వాట్ నాన్ సెన్స్ యూఆర్ టాకింగ్. ఫస్ట్ క్లాస్ అని ఏసీ ఉంది. హోమ్ మినిస్టర్ కారులో లేదు. సో వాట్? మ్యూజిక్ సిస్టమ్ ఉందా? బ్రహ్మాండమైన విద్యుత్ సిస్టమ్. బుష్. డీజీపీ కారులో లేదు. సో వాట్ సార్? అన్నట్టు మీ కారు పవర్ స్టీరింగ్ ఉందా? ఉంది. నా జీప్ స్టీరింగ్ పనిచేయడం లేదు. ఇది జీప్ కాదయ్యా, చీప్. టీవీ? టీవీయా? క్లాస్ టీవీ విత్ డివిడి. రైటర్ సార్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసి కార్ అప్పచెప్పు. థ్యాంక్ యూ. సార్ కారు మీకు ముట్టినట్టు ఇక్కడ ఓ సంతకం పెట్టండి సార్. కారా? కారు ముట్టినట్టు సంతకం పెట్టడానికి కారులో ఏముందయ్యా? సార్ నేను రైటర్ని సార్, నాకు కూడా ఏదైనా ఇచ్చేయాలండి సార్. ఓహో, నీకేమైనా ముట్ట చెప్పాలా? అవును సార్. ఓ పని చేయండి అయ్యా, మీ స్టాఫ్ మొత్తం ఇక్కడికి వచ్చి ఈ కారులో తలా పాటు తీసుకెళ్ళిపోండి. నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను. ఆటో ఏంటో. ఇది సనాతన ధర్మంతో నడుస్తున్న దేశం, కర్మభూమి. మీరు పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి.